మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనే లేదు. నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నేడు పాన్ ఇండియా స్టార్ నటుడిగా, డాన్సర్ గా, హోస్ట్ గా అతని ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. నందమూరి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన నటుల్లో తారక్ కూడా ఒకరు. కేవలం తన టాలెంట్ తో మాత్రమే పైకొచ్చిన నటుడు. తాజాగా తారక్ కెరీర్ ను ఒకానొక దశలో గందరగోళానికి గురి చేసిన విషయాన్ని రివీల్ చేశాడు. అదేంటో ఆయన మాటల్లోనే. నేను టీనేజ్ లో నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు ఇలా వరుసగా సినిమాలు చేయడంతో నా గ్రాఫ్ పెరిగింది. కానీ కొన్నాళ్లకు వైఫల్యాలు ఎదురయ్యాయి. ఆ దశలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. చాలా గందరగోళంగా అనిపించేది. నేను ఎంచుకునే పాత్రలు సరైనవేనా అని అనుకునేవాడిని. ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు రాజమౌళి నా దగ్గరకు వచ్చి నీ నటన సమీక్షించుకో అని సలహా ఇచ్చారు. ఓ దర్శకుడిగా కొన్ని సూచనలు చేస్తారు. దీంతో నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కథల ఎంపిక విధానం మారింది. కొత్తగా ఆలోచించడం, ఆ తరహాలో కథలు ఎంచుకోవడం మొదలు పెట్టాను. కంఫర్ట్ జోన్ వదిలి కొత్తగా ప్రయోగాలు మొదలు పెట్టాను. వాటి విజయాల గురించి పక్కన పెడితే ఓ నటుడిగా నాకెంతో సంతృప్తి అందించిన సినిమాలవి. ఆ దశ నాకెన్నో పాఠాలు నేర్పింది అని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్. పాన్ ఇండియా కంటెంట్ తో తెరకెక్కుతోంది. ఇటీవలే తారక్ దేవరతో భారీ విజయం అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ సాలార్ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ తో వచ్చే సినిమాతో భారీ అంచనాలు పీక్స్ కి చేరాయి.